డీటెయిల్స్ చూద్దాం. ప్రధాని మోడీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధాని తన పర్యటనలో భాగంగా రేపు రాజధానిలో 49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో రాష్ట్ర హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల గృహ సముదాయాలకు, రైల్వేలకు సంబంధించిన 8,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటుగా నాగాయలంకలో 1,500 కోట్లతో నిర్మించనున్న మిసైల్ టెస్ట్ రేంజ్కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు రక్షణ శాఖ అధికారులు పాల్గొంటారు. ప్రధాని మోడీ రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధాని తన పర్యటనలో భాగంగా రేపు రాజధానిలో 49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో రాష్ట్ర హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల గృహ సముదాయాలకు, రైల్వేలకు సంబంధించిన 8,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటుగా నాగాయలంకలో 1,500 కోట్లతో నిర్మించనున్న మిసైల్ టెస్ట్ రేంజ్కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు రక్షణ శాఖ అధికారులు పాల్గొంటారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, రేపు ఏపీలో మోడీ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ అనిల్, రేపు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధానికి సంబంధించిన పనులు వేగవంతం చేసింది. దానిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పనుల్ని పునఃప్రారంభించేందుకు రేపు ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రానున్నారు. అయితే 2014 టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా అటు మట్టి నీరు తీసుకొచ్చి అమరావతిలో శంకుస్థాపన చేసిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ 2019 టీడీపీ అధికారం కోల్పోవటం, వైసీపీ రావడం, అక్కడ అమరావతిలో నిర్మాణ పనులు అనేది కొంత ఆగిపోయిన పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులు కూటమి వేగవంతం చేయడం, దానిలో భాగంగానే పనులకి సంబంధించి ఇప్పటికే మంజూరు కాంట్రాక్టర్లకి టెండర్లు ఖరారు చేయడం, అదేవిధంగా నిధులకు సంబంధించి కూడా కేంద్రం సహకరించడంతో ప్రస్తుతం అమరావతిలో పనులు పునఃప్రారంభించి వేగవంతంగా 2027కి సంబంధించి దాదాపు 3 సంవత్సరాల్లో అమరావతి రాజధానిలో పనులు పూర్తి చేసేదిగా కూడా ప్రభుత్వం ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ రేపు మధ్యాహ్నం 2:45 అటు విజయవాడ ఎయిర్పోర్ట్, తిరువనంతపురం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ కి ప్రారంభమవుతారు. తర్వాత 2:50కి విజయవాడ ఎయిర్పోర్ట్ చేరుకోవడం జరుగుతుంది. అటు 3:10 అమరావతి వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరడం జరుగుతుంది. 3:15కి అమరావతి హెలికాప్టర్ చేరుకుంటారు. ఇక 3:20కి ఏదైతే ప్రస్తుతం సభా వేదిక ఏర్పాటు చేశారో ఈ సభకి సంబంధించి అక్కడికి వెలగపూడిలో ఉన్న సచివాలయం వెడక ప్రాంగణంలో నిర్మించిన ఈ ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా 3:20 నుంచి 3:30 వరకు కూడా కొంత రిజర్వ్ ఉంటుంది. నాయకుల్ని పరిచయ కార్యక్రమాలు, అదేవిధంగా నాయకులతో మాట్లాడే కార్యక్రమం అయితే ఉంటుంది. ఇక 3:30 నుంచి 4:45 వరకు కూడా వివిధ రకాల కార్యక్రమాలకి, పథకాలకి సంబంధించి ప్రారంభించడం, అదేవిధంగా ఫౌండేషన్ స్టోన్స్ వేయడం, దాంతో పాటు కొన్ని జాతీయ ప్రాజెక్టులకి సంబంధించి జాతికి అంకితం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సభా వేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద కూడా దాదాపు 15 లక్షల కోట్లకు సంబంధించి, అంటే ఇప్పటికే దాదాపు 58,000 కోట్ల ప్రాజెక్టు, దానికి సంబంధించి దేశీయంగా కావచ్చు, రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, వివిధ ప్రాజెక్టులకి సంబంధించి కూడా నిధులు కేటాయింపులు, వాటికి సంబంధించిన శంకుస్థాపనలు కావచ్చు, అదేవిధంగా పూర్తయ్యే వాటిని జాతకం గీయడం, ఇలాంటివన్నీ కూడా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీద కూడా ప్రారంభం కానున్నాయి. ఇక దీనికి సంబంధించి సభ అయిన తర్వాత అక్కడి నుంచి బై రోడ్ గా అమరావతి అక్కడ ఏదైతే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారో అక్కడికి చేరుకుంటారో, అక్కడి నుంచి గన్నవరం చేరుకుని నేరుగా ఢిల్లీ పయనమయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తంగా
ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ కి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అటు ట్రాఫిక్ కి సంబంధించిన ఆంక్షలు విధించడంతో పాటు ఏ పాసులకు సంబంధించి ఎవరెవరు ఏ రూట్ లో వెళ్ళాలనే అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే అందరికీ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ దిశగా కూడా ట్రాఫిక్ మళ్లింపులు కూడా కొనసాగిన పరిస్థితి అయితే ఉంది అని. క్రాంతి, ఒకవేళ రేపు మోదీ పర్యటన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? నిజంగా మోడీ పర్యటనకి సంబంధించి ఇప్పటికే అంటే గతంలో 2014లో ఏదైతే రాజధానికి సంబంధించి మోదీ ప్రారంభించారో దానికి తర్వాత కొంత కేంద్ర సహాయం కొంత లేట్ కావటం, ఆర్థిక ఇబ్బందులు రావడంతో 2019లో ప్రభుత్వం మారింది. అప్పటి నుంచి అమరావతి రాజధానికి సంబంధించి కొంత ఎక్కడ పనులు సాగిన పరిస్థితి ఉంది. అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు అయితే కొంత వేగవంతమయ్యాయి. అయితే అక్కడ ఉన్న రాజధాని రైతులు కావచ్చు, ఇతర ప్రజలకు సంబంధించి కూడా ఈసారి ఖచ్చితంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి కొంత భరోసా ఇవ్వాలి రైతులకి సంబంధించి అనేది కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే సభా వేదిక ద్వారా ఏ రకమైన భరోసా లభిస్తుంది, మోడీ ప్రసంగం ద్వారా ఏ రకమైన రైతులకి భరోసా కల్పించే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా అటు భూపతిరాజు శ్రీనివాసులు ఇందాక మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా రైతులకి భరోసా కలిగించేలాగా బీజేపీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది, అవసరమైతే పార్లమెంట్ లో చట్టం కూడా చేస్తామంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే ఖచ్చితంగా దీనికి సంబంధించి చట్టం అయితే కనుక పూర్తి స్థాయిలో అటు రాజధాని పార్లమెంట్ లో గుర్తించే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా రైతులకు ఒక భరోసా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో రాజధానికి సంబంధించి దాదాపు 3 సంవత్సరాలు ఉద్యమం చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు మహిళలు కూడా ఉద్యమంలో పాల్గొన్న పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం కొంత భూమి సేకరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రైతులకి భరోసా ఇస్తే పూర్తి స్థాయిలో మళ్ళీ భూ సమీకరణకి సంబంధించి అటు రైతులు ఇష్టపూర్వకంగా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే సభలో ప్రధాని నరేంద్ర మోడీ అటు అమరావతికి సంబంధించి కొంత కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఏ ప్రసంగం ఏ రకంగా సాగబోతుందని కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి అనేది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.